ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు విషయంలో తెలియపరుస్తున్నాను. మరి యొక్క నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన ప్రభు యొక్క దీవెనకరమైన వాగ్దానం మనం ధ్యానిద్దామా? యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ప్రైజ్ గాడ్. మీ జీవితంలో దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన చేయాల్సిన అద్భుతముల కొరకు ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఎదురు చూస్తున్నట్లయితే, ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. నేను ఎవడు గ్రహింపలేనంతగా గొప్ప అద్భుతాలని, మహత్తైనటువంటి కార్యములను, గొప్ప శక్తివంతమైనటువంటి అద్భుత కార్యాలు నేను చేయబోతున్నాను, నీ జీవితంలో చేయబోతున్న ప్రభు చెప్తున్నాడు. మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో పరిస్థితులన్నీ కూడా ఆ కార్యము జరగడానికి ప్రతికూలంగా ఉండొచ్చు. ఏది కూడా అనుకూలమైనటువంటి సంఘటనలు కానీ, అనుకూలమైన పరిస్థితులు కానీ, ఆనవాళ్ళు కానీ ఏవి మీకు కనబడకపోయినప్పటికీ ప్రభు యొక్క వాగ్దానం ప్రకారం, ప్రభు యొక్క మాట ప్రకారం మీ జీవితంలో నిశ్చయముగా ఒక అద్భుతము జరగబోతున్నది. అద్భుతము అనగా దేవుడు తన శక్తి ద్వారా జరిగించేది. అది మానవ జ్ఞానానికి విరుద్ధముగా జరిగేది, మానవుడు ఆలోచించిన దానికి వ్యతిరేకంగా జరిగేది. మీరు నమ్మినట్లయితే ఇలాంటి అద్భుతాలు మీ జీవితంలో మీరు పొందుకొనబోతున్నారు. ప్రైజ్ గాడ్. సైన్స్కి వ్యతిరేకంగా, మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా, మానవ బలానికి మించినటువంటిది అద్భుతం. ప్రభువు మాత్రమే అలాంటి కార్యాలు చేయగలడు. మీరు నమ్మినట్లయితే అలాంటి అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? లార్డ్ జీసస్, నువ్వు లెక్కలేనని అద్భుతాలు చేస్తావని ప్రభా ఇప్పుడు మాట్లాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. మహత్తైన కార్యం, ఎవడను గ్రహింపలేని ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాను సెలవిస్తున్నావు ప్రభా. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల జీవితంలో అలాంటి కార్యములు జరుగునుగాక. ఎర్ర సముద్రం చీల్చబట్టం ఒక గొప్ప అద్భుతం ప్రభా. అలాంటి గొప్ప అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఎరుకో కూలిపోవడం ఒక సైన్స్కి విరుద్ధమైనటువంటి అద్భుతమైన కార్యం ప్రభా. నీకు స్తోత్రం. సూర్య చంద్రులు ఆగిపోవడం ఇదొక అద్భుతం. ఇది ఒక మానవులకు మానవ జ్ఞానానికి, శాస్త్రవేత్త జ్ఞానానికి అంతుపట్టని దై ఉన్నది ప్రభా. అలాంటి లెక్కలేని అద్భుతాలు ఇప్పుడు నీ పిల్లల జీవితంలో జరిగించండి. వారి గర్భఫలం విషయమై జరిగించండి, వారి ఉద్యోగముల విషయమై జరిగించండి, వారి వివాహముల విషయమై జరిగించండి. యేసు క్రీస్తు నామములోని పిల్లల జీవితంలో గొప్ప అద్భుతాలు, మహత్తైన కార్యాలు జరుగునుగాక. మనుషుల మెదడుకు కూడా అర్థము కాని, అంతు చిక్కని గొప్ప కార్యములు, బలమైన కార్యములు నీ పిల్లల జీవితంలో జరుగునుగాక. నీ పిల్లల కుటుంబంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. కనికరంతో కదలయ్యా, గొప్ప కృపతో గొప్ప అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. ప్రతి కుటుంబమును మీ దీవెనలతో నింపి, మేలుతో నింపి గొప్ప కార్యము చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. ఈ యొక్క మంగళవారం అనగా రేపటి రోజున సెప్టెంబర్ 16వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ ప్రక్కన ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ ఎస్పీజీ చర్చ్ అంటారు, ఎస్పీజీ చర్చ్ హాల్లో జరగబోతుంది. మీరు మీ కుటుంబాలతో పాటు తప్పక సిద్ధపడి పాల్గొనండి. బలమైన ఆత్మకుమరింపును, అభిషేకాన్ని, అన్య భాషలతో మాట్లాడే అనుభవంలోనికి మీరు రాబోతున్నారు. ఆత్మలో మనం అందరం కూడా ఆనందించి ప్రభువుని గణపరచబోతున్నాం. తప్పక పాల్గొనండి. అనేక మందికి తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.